మనుషులను బిక్క తినటోళ్ళని చూసినామని విన్నా. ఈడీ ఆమీన్ ఏదది ఉగాండాకు అధ్యక్షుడు ఉండే అధ్యక్ష ఈడీ ఆమీన్ అని. ఆయన మనుషుల్ని కోసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కొంచెం తీసి ఫ్రై చేసుకొని తినటోడు అని అంటే సినిమాలు చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది, ఇట్లా కూడా ఉంటారా అని. ఇప్పుడు నిజం చేస్తున్నారు అధ్యక్ష ఇక్కడ వీళ్ళు. ఈడీ అమీన్తో పోటీ పడుతున్నారు అధ్యక్ష వీళ్ళ పైశాచిక ఆనందంలో. ఇది మంచిది కాదు అధ్యక్ష తెలంగాణకు. 25 ఏళ్ళు మీరు పార్టీ పెట్టి ప్రజలు ప్రతిసారి మిమ్మల్ని ఆదరించారు, అవకాశం ఇచ్చారు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర ప్రభుత్వాలు కూడా మిమ్మల్ని ఓడించాలని చూసిన ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మరి ఈనాడు గుండు సున్నా ఇస్తే కనీసం జ్ఞానోదయం కలగాలి కదా అధ్యక్ష. 8 సీట్లలో డిపాజిట్లు పోవడం అనేది సామాన్యమైన విషయమా అధ్యక్ష? ఎందుకు ఆత్మ పరిశీలన చేసుకోరు? ప్రజల్ని ఎందుకు తిడుతున్నారు అధ్యక్ష? మీరు చేసిన తప్పులకు, మీరు చేసిన అప్పులకు ప్రజలు శిక్ష విధించిండ్రు. దాన్ని వదిలేసి ప్రజలే తప్పు చేసినట్టు, ప్రజలే క్షమాపణ చెప్పాలన్నట్టు, ప్రజల్నే ఉరిదీయాలన్నట్టు, ప్రజల్నే శిక్షించాలన్నట్టుగా వాళ్ళ మాటలు చూడండి అధ్యక్ష. ప్రజలు వాళ్ళు ప్రజలు మోసం చేసింది మాట్లాడతలేరు అధ్యక్ష. ప్రజలను తిట్టేది ఏంది అధ్యక్ష? ప్రజలు విఘ్నులు. ఎప్పుడు ఎవరికి ఏ రకంగా చెప్పాలనో ఇండికేట్ చేయాలనో ఇండికేట్ చేస్తారు అధ్యక్ష. భూకంపం కూడా ఒకటేసారి అది అధ్యక్ష. ఫస్ట్ కొంచెం కదిలి మళ్ళీ కొంచెం ఆగి కొంచెం కదిలి తర్వాత భూకంపం అధ్యక్ష. తుఫాన్ ముందలు కూడా ఒక ప్రశాంతత కనిపిస్తుంది అధ్యక్ష. తెలంగాణ సమాజం కూడా తుఫాన్ ముందు ప్రశాంతత లాగా 2022 నుంచి 23 నుంచి వరుసగా అట్లా చూపిస్తూనే ఉన్నారు వాళ్ళ గంభీరత్వాన్ని. ఇప్పటికైనా జరిగిన పరిణామాల అంచనా వేసుకొని పరిశీలించుకొని వచ్చి కూర్చొని ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇక్కడ ఉండి మంచిని మంచి, చెడును చెడు, మీ అనుభవాన్ని ఉపయోగించి విశ్లేషించి విడమర్చి మాట్లాడితే ప్రజలు ఆమోదించేటోళ్ళు అధ్యక్ష. మాటకు ముందు స్టేచర్, మాటకు వెనకాల స్టేచర్ అంటారు అధ్యక్ష. మీ స్టేచర్ పట్ల ఉన్న మీ ఆలోచన, మీ పట్టింపు ఈ స్టేట్ ఫ్యూచర్ పట్ల లేదా అధ్యక్ష? నేను అడుగుతున్నా, ఈ స్టేట్ ఫ్యూచర్ వద్దా? ఈ స్టేట్ ఫ్యూచర్ వద్దా? మీ స్టేచర్ గురించే మీ తాపత్రయమా? ఒకనాడు మీరు అధికారంలో ఉన్నారు, మీ పార్టీకి అధికార పార్టీగా స్టేచర్ ఉండే. 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ స్టేచర్ అది మీ పార్టీకి. 2024 మే జూన్లో పార్లమెంట్ జరిగింది, గుండు సున్నా ఇచ్చిండ్రు, మీ పార్టీని మార్చరీకి పంపించారు. నేనేం తప్పు మాట్లాడినా అధ్యక్ష? ఏమన్నా నేను? ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు, స్టేచర్ ఉండే, తర్వాత ప్రతిపక్షం స్టేచర్ పడిపోయింది, ఆ తర్వాత గుండు సున్నా వచ్చి 8 డిపాజిట్లు పోయినాక మార్చరీలకు పోయిందని అన్న అధ్యక్ష. నేనేమన్నా అధ్యక్ష? అందులో తప్పేముంది అధ్యక్ష? బీఆర్ఎస్ ఈరోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. దాన్ని ఒక వ్యక్తిని అన్నట్టుగాను, పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. అంత కుత్సిత స్వభావం నాకు లేదు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి? వారి దగ్గర ఉన్న ప్రధాన ప్రతిపక్ష హోదా. ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి కావాలి అధ్యక్ష? అయితే హరీష్ రావు గారు కావాలి, లేకపోతే కేటీఆర్ కావాలి. అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదైనా జరిగితే వాళ్ళిద్దరు ఆ కుర్చీ కోసం పోటీ పడతారు. కానీ నేను ఇక్కడి నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? ఇది సింపుల్ లాజిక్ కదా అధ్యక్ష. నాకెందుకు ఆపాదిస్తున్నారు అధ్యక్ష అట్లాంటి తప్పుడు మాటలు అన్నిటినీ? నేను అట్లా కోరుకుంటలేను అధ్యక్ష. 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి, వారు ఆ ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి, నేను ఇక్కడనే ఉండాలి, వారు సూచనలు చేస్తూనే ఉండాలి, నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి, మా ఆర్థిక మంత్రి గారు మాకు నిధులు అందిస్తూనే ఉండాలి అధ్యక్ష. ఇది మా ఆలోచన అధ్యక్ష, ఇది మా భవిష్యత్ కార్యాచరణ. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? నాకెందుకు? వాళ్ళు సరిపోను అన్నట్టు మళ్ళీ నేను కావాలా? వాళ్ళ ఇంట్లోనే పోటీలు పడుతారు నలుగురు, ఎవరు అందులోకి రావాలను. మా మిత్రుడు మహేశ్వర్ రెడ్డి గారు కూడా ఉన్నారు. మంచి మనసు ఉంటే మాతో పాటు ఇక్కడ కూర్చుంటాడు, ఈ రోజు కాకపోతే రేపైనా. ఏమున్నది అధ్యక్ష? నాకు మంచి ఫ్రెండే, నేనేం కాదంటలేను అధ్యక్ష. 10 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ఈ తెలంగాణ రైతాంగానికి జరిగిన సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ, చేసిన రుణమాఫీ కానీ, లేకపోతే కొనుగోలు చేసిన వడ్లు కానీ, కందులు కానీ, పత్తి కానీ, మిర్చి కానీ, పసుపు కానీ, సోయాబీన్ కానీ, ఏ పంటల గురించి అయినా, పండించిన పంటల గురించి లేకపోతే కొనుగోలు చేసిన పంటల గురించి
లేకపోతే విధానపరమైన నిర్ణయాలు అగ్రికల్చర్ పాలసీ గురించి కానీ, ఎనర్జీ పాలసీ గురించి కానీ, ఇంకేదైనా పాలసీ గురించి కానీ, రైతుల గురించి ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాము. చంద్రశేఖరరావు గారిని తారీఖు చెప్పమని నేను మా సంబంధిత శాఖ మంత్రులను రిక్వెస్ట్ చేస్తూ, తమరిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు గారు ఒకవేళ ఏదైనా సూచన చేస్తే ఎనీ స్పెసిఫిక్ డిస్కషన్ ఆన్ ది సబ్జెక్ట్ మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. నేను కూడా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా, రైతులకు సంబంధించిన దాని మీద వారు ఎప్పుడు అడిగినా మనం చర్చ చేద్దాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మహిళలు ఆడబిడ్డలు ఆశీర్వదించి రేవంత్ అన్న అని పెద్దోళ్ళు మా బిడ్డ మా పిల్లగాడు మా ఇంట్లో పిల్లగాడని అనుకోవడం వల్లనే ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన అధ్యక్ష. ఆడబిడ్డల ఆశీర్వాదం లేకుండా ఈరోజు నేను ఇక్కడ లేను, మా ప్రభుత్వం లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు తెలుసు, ఈ దేశానికి ఉక్కు మహిళగా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని కాంగ్రెస్ పార్టీ చేసింది. ఈ దేశానికి రాష్ట్రపతిగా ప్రతిభా పాటిల్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. లోక్సభ స్పీకర్గా మీరా కుమారి బాబు జగజ్జీవన్ రామ్ గారి కుమార్తె తెలంగాణ రాష్ట్రాన్ని స్పీకర్గా, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మహిళ స్పీకర్గా కాంగ్రెస్ పార్టీ చేసింది. శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండ్రు. వారు సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పనిచేసిండ్రు. మహిళా నాయకత్వాన్ని ఆమోదిస్తూనే మహిళల యొక్క సాధికారికత కోసం మేము నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉన్నాం అధ్యక్ష. మహిళల గురించి ఏ రోజు కూడా మేము వాళ్ళలాగా తక్కువ అంచనా వేయలేదు అధ్యక్ష. మొదటి 5 సంవత్సరాలు మంత్రివర్గంలో మంత్రి వేయలేదు. మహిళల పట్ల వాళ్ళకున్న గౌరవం ఆ ఒక్క ఉదాహరణ చాలా అధ్యక్ష. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణం 7 తారీఖు నాడు మేము బాధ్యత తీసుకుంటే 9 తారీఖు నాడు ఇదే శాసనసభ ప్రాంగణంలో ఆలస్యం చేయొద్దన్న ఆలోచనతోటి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో రాష్ట్ర నలుమూలలు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. పండుగ పూట అమ్మగారింటికి వెళ్ళాలన్నా, లేకపోతే ఇతర పండుగలకు అమ్మోరిని దర్శించుకోవాలన్నా, ఇంటాయననో లేకపోతే కన్న కొడుకునో బస్ కిరాయిలు అడిగి బస్సు ఛార్జీలు ఇస్తేనే వెళ్ళినట్టు, లేకపోతే దుఃఖాన్ని కడుపులో దిగమింగుకొని ఇంటి పట్టున ఉన్న ఆడబిడ్డలకు స్వేచ్ఛను కల్పించాలన్న ఆలోచనతో ఉద్యోగాలకు వెళ్ళే, చదువుకోవడానికి వెళ్ళే ఆడపిల్లలకి ఎవరికి ఈ ఇబ్బంది జరగొద్దని మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో మొత్తము నలుమూలల ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని డిసెంబర్ 9, 2029 నాడు ఇదే ప్రాంగణంలో తమ అనుమతితో ప్రారంభించుకున్నాం అధ్యక్ష. ఆ పథకం దాదాపుగా 150 కోట్ల మంది ఈ 15 నెలల మహిళలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేయడం వల్ల మా ఆర్థిక శాఖ ఆర్టీసీ కార్పొరేషన్ పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ ఉన్నారు, 5,500 కోట్ల దాదాపుగా ఆర్టీసీకి ఈరోజు చెల్లించింది అధ్యక్ష. ఈ దేశంలోనే మహిళలకు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా, రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎక్కడ చేయి చూపించినా ఆ బస్సు ఆపి బస్సులో ఆడబిడ్డను ఎక్కించుకొని వాళ్ళు దగ్గర దించి ఈరోజు మహాలక్ష్మి పథకాన్ని ఆడబిడ్డలకు అమలు చేసిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మనం చేసినాం అధ్యక్ష. ఇది ఒక గొప్ప అనుభూతి అధ్యక్ష, ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచితంగా బస్సు ప్రయాణాన్ని ఇవ్వడం అనేది. అదేవిధంగా అధ్యక్ష, మహాలక్ష్మి పథకం ద్వారా 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నాం అధ్యక్ష. ఆనాడు దీపం పథకం ద్వారా కట్టెల పొయ్యితోని ఊది ఊది ఆ పొగ ఊపిరితిత్తులకు పోయి కళ్ళలకు పోయి క్యాన్సర్ వచ్చి ఆడబిడ్డలు చచ్చిపోతుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు ఆలోచన చేసి కట్టెల పొయ్యి నుంచి విముక్తి కలిగించాలి ఆడబిడ్డలకు అని ఆలోచన చేసి దీపం పథకం ద్వారా గ్యాస్ పొయ్యి సిలిండర్ అన్నిటినీ వాళ్లకు 400 రూపాయలకు ఆ రోజు సిలిండర్ ఇస్తే ధరలు పెరిగి 1200 అయింది అధ్యక్ష. మళ్ళీ కట్టెల పొయ్యి పరిస్థితి ఆడబిడ్డలకు వస్తే వాళ్ళకు విముక్తి కలిగించాలని 500 రూపాయలకి సిలిండర్ ఇవ్వాలి అని 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మనది. ఆ శాఖ నిర్వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారని నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష. ఇదే కాదు, ఈరోజు పేదలకు వ్యవసాయానికి ఉచిత కరెంటు, మరి పట్టణాలలో లేకపోతే గ్రామాలలో ఉన్న పేదలు ఉచిత కరెంటు ప్రయోజనం మాకు రావడం లేదు. మీరు చూడాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు ఇవ్వాలి అని చెప్పి ఈరోజు 50 లక్షల కుటుంబాలకు ఈరోజు 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వడం ద్వారా ప్రతి పేదవాడి ఇళ్లలో వెలుగులు అందిస్తూ దాదాపుగా 1775 కోట్ల రూపాయలు గృహజ్యోతి పథకం ద్వారా ఈ ఉచిత పథకాన్ని ఈరోజు పేదలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఆడబిడ్డల కళ్ళల్లో వెలుగులు చూస్తున్నాం అధ్యక్ష. ఇది మా ప్రభుత్వం సాధించిన విజయం.
అదేవిధంగా 43 లక్షల మంది సిలిండర్లు ఈరోజు ఉపయోగించుకుంటున్నారు అధ్యక్ష. ఇదే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి దగ్గర విద్య గురించి మాట్లాడిన వాటి గురించి మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు చెప్తాను అధ్యక్ష. ఒక మాట చెప్పదలుచుకుంది. గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో డే స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, 29,000 పైచిలకు స్కూల్స్ ఉన్నాయి అధ్యక్ష. దాదాపు 5,000 పైచిలకు స్కూళ్ళు, సింగిల్ టీచర్ స్కూల్స్ ఆనాడు తండాలలో, గూడాలలో వాళ్ళు మూసేసారు అధ్యక్ష. ఆ స్కూళ్ళు మూసేస్తే ఆ స్కూళ్లను ఎవరికో కాంట్రాక్టర్లు అక్కడ పనులు చేస్తుంటే ఆ స్కూళ్ళ నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల మహిళా సంఘాలకు, ఆడబిడ్డలకు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద ఆ స్కూళ్ళ రిపేర్సు, రినోవేషను, మెయింటెనెన్స్ మొత్తం ఆడబిడ్డలకు ఇచ్చి స్కూల్లో టీచర్లకు అక్కడ ఊడ్చేదానికి అటెండర్లు లేకపోతే ఆ డబ్బులు కూడా ఆడబిడ్డలకి ఇచ్చి ఈరోజు పాఠశాల నిర్వహణ ఆడబిడ్డలకు ఇచ్చినాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, రెసిడెన్షియల్ స్కూల్స్లలో దాదాపుగా 65 లక్షల మంది స్టూడెంట్స్కి బట్టలు ప్రభుత్వం ఇచ్చే 2 జతలు గతంలో కంపెనీలకు అమ్ముకొని పుట్టుగూళ్ళలో కూడా కమిషన్లు గత ప్రభుత్వం తీసుకుంటే గతంలో 25 రూపాయలు జతకు ఉంటే కుట్టకూళ్ళు ఈ మొత్తం బట్టలు కుట్టే మొత్తం కాంట్రాక్టును స్వయం సహాయక సంఘాలైన మహిళా సంఘాలకు ఇచ్చి 1,30,00,000 డ్రెస్సులు 75 రూపాయలు ఒక్క జత కుట్టడానికి కుట్టుగూళ్ళు ఇచ్చి ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆడబిడ్డలకు బదిలీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఆడబిడ్డల్ని 1,00,00,000 మందిని కోటీశ్వరులను చెయ్యాలని ఏదైతే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామో ఈనాడు 65 లక్షల మంది ఈరోజు మనకు మహిళా సంఘాలలో సభ్యులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళకు పావలా వడ్డీ కానీ 0% వడ్డీ కానీ వాటి గురించి మా బట్టి గారు మళ్ళీ లెక్కలు చెప్తారు. వాళ్ళని ఈరోజు కోటీశ్వరులను చేయాలన్న ఆలోచనతో మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు ఆర్థిక మంత్రి గారితో మాట్లాడి 1000 ఆర్టీసీ బస్సులు ప్రైవేట్ వాళ్ళ నుంచి రెంట్కు తీసుకోకుండా 1000 ఆర్టీసీ బస్సులు ఆడబిడ్డలకు కొనిచ్చి ఆర్టీసీ కార్పొరేషన్కి వాటిని కిరాయి పెట్టి 77,000 రూపాయలు ప్రతి నెల వాళ్ళకు వచ్చేటట్టుగా చేసి వాళ్ళని లక్షాధికారులు కోటీశ్వర్లు చేయడానికి 1000 ఆర్టీసీ బస్సులు ఆడబిడ్డలకు ఇచ్చినాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఈరోజు సోలార్ పవర్ సంబంధించి సోలార్ పథకాల గురించి మనం ఇన్ని టీవీలలో పేపర్లో చూసినాం. సోలార్ పవర్ ఉత్పత్తి ఎవరు చేస్తారంటే అదానీ, అంబానీలు, టాటాలు, బిర్లాలు చేస్తారు. అదానీ, అంబానీలు, టాటా, బిర్లాలు సోలార్ పవర్ ప్రాజెక్టులు కడుతుంటే మా ఆడబిడ్డలు ఎందుకు కట్టలేరు, అదానీ అంబానీలతో మా ఆడబిడ్డలు ఎందుకు పోటీ పడలేరు అని మేము ఆలోచన చేసి 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ఒప్పందాలను విద్యుత్ శాఖ ఆడబిడ్డలతోని చేసి ఇవాళ 1000 మెగావాట్ల యజమానులను సోలార్ పవర్ ప్రాజెక్టులలో ఆడబిడ్డల్ని చేసి కోటీశ్వరులను చేసిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఇంతకుముందు మా మిత్రుడు చిట్టి అందిస్తున్నాడు బతుకమ్మ చీరల గురించి. బతుకమ్మ చీరల గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు అధ్యక్ష. ఎక్కువ చెప్తే కూడా బాగుండదు, ఎందుకంటే ఆ చర్చ ఎక్కడికి వెళ్తుందో కూడా నాకు తెలీదు. ఏ ఆడబిడ్డ అయినా పండుగ పూట ఆ చీర కట్టుకుంటుంది అధ్యక్ష? వాళ్ళు ఇచ్చిన గంటకే తీసుకెళ్లి పొలాలలో పిట్టలను బెదరగొట్టడానికే కట్టిరు అధ్యక్ష. చాలా పొలాలలో నేను చూసిన. సూరత్లో తూకానికి తెచ్చిరు అధ్యక్ష. 6.5 మీటర్లు చీర ఉంటే 1/2 మీటర్ దండి కొట్టి 6 మీటర్లు చేసి అందులో కూడా కోతలో తూకంలో దండి కొట్టి కమిషన్లు మింగి బతుకమ్మ చీరల పేరు మీదుగా దోపిడీకి పాల్పడితే వస్తేనే బతుకమ్మ చీరల్ని రద్దు చేసి 65 లక్షల మంది స్వయం సహాయక సంఘాలకు ఒక్క చీర కాదు 2 చీరలు, మంచి చీరలు, కట్టుకునే చీరలు ఉండాలని చేనేత కార్మికులకు కాంట్రాక్ట్ ఇచ్చి పండుగ పూట సారే చీర మన ఇంటికి ఆడబిడ్డ వస్తే ఎట్లా పెడతామో అంత మంచి చీరల్ని ఈరోజు ఆడబిడ్డలకు ఇచ్చి మీ సోదరుడు ఉన్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, మీ ప్రభుత్వం ఉన్నది, మీరు పండుగ పూట కట్టుకునే చీరలు అని చెప్పి ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు 2 జతల బట్టలు ప్రతి సంవత్సరం ఇవ్వడానికి 1,30,00,000 చీరలు చేనేత కార్మికులకు ఆర్డర్ ఇచ్చి ఆడబిడ్డల ఆత్మగౌరవం మన ప్రభుత్వం నిలబెట్టింది అధ్యక్ష. ఇది మాకు ఆడబిడ్డల పట్ల ఉన్న చిత్తశుద్ధి, నమ్మకము. మాది భావోద్వేగంతో కూడుకున్న బంధుత్వం అధ్యక్ష ఆడబిడ్డలతోటి. ఆడబిడ్డలు ఆనాడు ఇందిరమ్మను అమ్మ అన్నారా, తర్వాత ఎన్టీఆర్ను అన్న అన్నారు. ఈ రోజు నన్ను రేవంత్ అన్న అని పిలుస్తుండే, అది నాకు సంతోషం అధ్యక్ష. ఒక ఆడబిడ్డ నేను వెళ్తూ ఉంటే మీరు చూసి ఉండొచ్చు, ఒక హాస్పిటల్ వెళ్ళి నేను ఎవరినో కాదు చంద్రశేఖరరావుని పరామర్శించి నేను దిగిపోతుంటే వెనకాల నుంచి రేవంత్ అన్న అని పిలిస్తే వెనకెళ్ళి ఆ ఆడబిడ్డను ఆదుకున్న అధ్యక్ష. నాకు అది సంతోషం. జీవితంలో ఏం కావాలి అధ్యక్ష? వేములవాడ టెంపుల్ గురించి శ్రీనివాస్ చెప్తున్నాడు. అక్కడైనా ఈరోజు ఒక అనుబంధంతో, ఒక బంధంతో, ఒక భావోద్వేగంతో తెలంగాణను
అభివృద్ధి పదం వైపు నడిపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. ఆ ప్రయత్నంలో భాగంగానే గవర్నర్ గారు 4 మంచి మాటలు చెప్పిండు అధ్యక్ష. సాంప్రదాయాలను వారు గౌరవించినప్పుడు ఆ సాంప్రదాయాన్ని నిలబెట్టుకునే సంస్కృతి తెలంగాణ ప్రతినిధులమని చెప్పుకునే ఆ పార్టీకి, ఆ నాయకత్వానికి లేదా అధ్యక్ష? ఈ రకంగా ఇట్లా వ్యవహరిస్తే ఇది తెలంగాణకి మేలు చేస్తుందా? ఈ తెలంగాణ సమాజం వీటిని గమనిస్తలేరు అని అనుకుంటున్నారా అధ్యక్ష వీళ్ళందరూ? నేను అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమంలో మహిళలు లేరా అధ్యక్ష? వీరనారుల స్ఫూర్తి లేదా? చాకల ఐలమ్మ స్ఫూర్తి లేదా? సమ్మక్క సారలమ్మ స్ఫూర్తి లేదా? రాణి రుద్రమ్మ స్ఫూర్తి లేదా? ఈ తెలంగాణ ప్రాంతానికి ఆడబిడ్డలు నాయకత్వం వహించలేదా? ఒక్క మహిళా కళాశాల ఉంటే దాన్ని గాలికి వదిలేస్తే యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వకుండా పార్టీ సొంత నాయకులకు యూనివర్సిటీలు ఇచ్చుకున్నారు, కానీ మహిళలకు యూనివర్సిటీ జీవో ఇచ్చి దాన్ని బిల్లు చేయకుండా, చట్టం చేయకుండా వదిలేస్తే నా దగ్గర ఉన్న విద్యాశాఖ మిత్రులందరిని అడిగి క్యాబినెట్లు ఆమోదించి యూనివర్సిటీ స్టేటస్ ఇవ్వడమే కాకుండా వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టి దానికి అవసరమైన 550 కోట్ల రూపాయల నిధులు ఇచ్చి మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డలకు అంకితం చేసిన మాట నిజం కాదా అధ్యక్ష? ఇది మా చిత్తశుద్ధికి మారుపేరు కాదా? ఆడబిడ్డలు చదువుకుంటే బాగుపడతారు, చదువుకోవాలి. ఆడబిడ్డలు చదివే మన కుటుంబాలలో వెలుగులు తీసుకొస్తుంది అని మేము సంపూర్ణంగా విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆడబిడ్డల్ని చదివించాలి, ఆడబిడ్డల్ని వ్యాపారంలో రాణించాలి. ఆడబిడ్డల చేతుల్లో 4 రూపాయలు ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది అన్న ఆలోచనతోని ఆడబిడ్డల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం మాదే అధ్యక్ష. భవిష్యత్తులో ఇంకా చాలా ప్రణాళికలు ఉన్నాయి అధ్యక్ష ఆడబిడ్డల కోసం. భవిష్యత్తులో చెప్తాం అధ్యక్ష మా ఆర్థిక మంత్రి గారి అనుమతితోటి. అదేవిధంగా అధ్యక్ష యువత తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడ్డది యువకులు కాదు అధ్యక్ష? విద్యార్థులు, నిరుద్యోగ యువకులు లక్షలాది మంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు అధ్యక్ష? ఒకనాడు పాల్వంచలో ఒక బంట్రోతు ఉద్యోగం కోసం మొదలైన 69 తెలంగాణ మొదటి ఉద్యమం, ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిన ఉద్యమం యువకుల ఉద్యమం, నిరుద్యోగ ఉద్యమం, ఉద్యోగ సాధనలో జరిగిన పోరాటాలు అమరులు అధ్యక్ష. ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆకాశంలో తారలై వీరులై నేల కొరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యోగ సమస్యల మీద కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఓ శ్రీకాంతాచారి, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య నేల కొరిగింది, రక్తం చిందించింది ఈ నిరుద్యోగ సమస్య కోసం కాదా అధ్యక్ష? ఈ సమస్యలను పరిష్కరించడం కోసమే కదా వాళ్ళు ప్రాణాలు అర్పించింది, మనకు ఆదర్శంగా నిలబడ్డది అధ్యక్ష. అలాంటి నిరుద్యోగ సమస్యను కానీ విద్యాలయాలను కానీ యూనివర్సిటీలను కానీ ఏ రోజైనా వీళ్ళు పట్టించుకున్నారా అధ్యక్ష? మీరు చెప్పండి. ఏ రోజైనా యూనివర్సిటీలకు ఉస్మానియా యూనివర్సిటీకి 10 ఏళ్ళలో ఎన్నడైనా చంద్రశేఖరరావు గారు వెళ్ళిందా? కాకతీయ యూనివర్సిటీకి వెళ్ళినా? పాలమూరు యూనివర్సిటీకి వెళ్ళిండా? శాతవాహన యూనివర్సిటీకి వెళ్ళినా? మహాత్మా గాంధీ యూనివర్సిటీకి వెళ్ళిండా? ఏ యూనివర్సిటీకి వెళ్ళిండా నేను అడుగుతున్నా అధ్యక్ష. వైస్ ఛాన్సలర్ను కూడా రిటైర్ అయిపోయిన వాళ్ళను ఎవరినో రిహాబిలిటేషన్ సెంటర్స్గా మార్చి వాటిని నిర్వీర్యం చేసి ఆ యూనివర్సిటీలను మొత్తం భూస్థాపితం చేసి ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహించి ప్రైవేట్ వాళ్ళకి యూనివర్సిటీలు ఇచ్చింది వాస్తవం కాదు అధ్యక్ష? ఏ రోజైనా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ని ఒక సామాజిక న్యాయంతో లేకపోతే సమానమైన అవకాశాలు యూనివర్సిటీల నిర్మాణం కోసం యూనివర్సిటీలను చేయాలని చేసిండు అధ్యక్ష. ఈరోజు తెలంగాణలోని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్ష 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీలో ఏ రోజు కూడా ఒక దళితుడు వైస్ ఛాన్సలర్గా రాలే అధ్యక్ష. ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం, కుమార్ అని మొలగారు కుమార్ మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఉస్మానియా యూనివర్సిటీకి ఈరోజు మనం వైస్ ఛాన్సలర్గా వేసిన మాట నిజం కాదా అధ్యక్ష? ఈరోజు మహాత్మా గాంధీ నల్గొండలో ఉండే యూనివర్సిటీకి ఒక మైనారిటీని వేసిన మాట నిజం కాదా అధ్యక్ష? అదేవిధంగా శాతవాహన యూనివర్సిటీ ఉమేష్ కుమార్ ముదిరాజును వేసిన మాట నిజం కాదా? అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి గంటా చక్రపాణిని నియమించిన మాట వాస్తవం కాదా? జిఎన్ శ్రీనివాస్ ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బీసీడీకి సంబంధించిన వ్యక్తిని వేసింది నిజం కాదా? వ్యవసాయ యూనివర్సిటీకి అల్దా జానే అని ఒక బీసీ గౌరవ సామాజిక వర్గాన్ని నుంచి బీసీగా వేసిన మాట నిజం కాదా? వెటర్నరీ యూనివర్సిటీ జ్ఞాన ప్రకాష్ బీసీ పూసల సామాజిక వర్గం అత్యంత వెనుకబడ్డ పూసల సామాజిక వర్గాన్ని నుంచి కూడా బీసీ వేసింది మాట నిజం కాదా? చాకల ఐలమ్మ మహిళా యూనివర్సిటీకి సూర్య ధనంజయ్ ఒక లంబాడ ఎస్టీ బిడ్డను వేసింది నిజం కాదా? బాసర IIITకి ప్రొఫెసర్ గోవర్ధన్ ఎస్సీ మాదిగని వేసిన మాట నిజం కాదా? విద్యా కమిషన్కి మురళిని ఒక దళితుడిని కమిషన్ చైర్మన్గా వేసిన మాట వాస్తవం కదా? ఉన్నత విద్యాశాఖలో ప్రొఫెసర్ పురుషోత్తంను ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన అధికారిని నియమించిన మాట వాస్తవం కదా అధ్యక్ష?
ఇవన్నీ గొప్ప గొప్ప నిర్ణయాలు మేము వచ్చిన 10 నెలల్లోనే తీసుకొని ఈ విద్యను పునరుద్ధరించాలి, సామాజిక న్యాయం జరగాలి, ఈ యూనివర్సిటీలను నిలబెట్టాలన్న ఆలోచన మేము చేయలేదా అధ్యక్ష? తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోలేదా? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టుకోలేదా? మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకోలేదా? ఇవన్నీ ఈ ప్రభుత్వం సాధించిన విజయాలు కాదా? ఇవన్నీ మీకు కనిపించడం లేదా? మీరు ఆలోచన చేయడం లేదా? ఏం తక్కువ చేసినాం అధ్యక్ష? 14 యూనివర్సిటీలలో మొత్తం లిస్ట్ ఇస్తా అధ్యక్ష, చర్చ చేద్దాం అధ్యక్ష. మేము చేసిన సామాజిక న్యాయం ఏంది, మేము ఏ విధంగా అందరిని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఏ రకంగా సమన్వయం చేసుకొని సామాజిక న్యాయం చేస్తున్నామో నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఎందుకు అని అంటే బాధ అవుతుంది అధ్యక్ష. రోజుకు 18 గంటలు నిరంతరం పనిచేసినప్పుడు అభినందించే గొప్ప మనసు మీకు లేకపోయినా అడ్డగోలుగా వెకిలుగా వెటకారంగా కించపరిచే విధంగా నా పట్ల మీకు కోపం ఉండొచ్చు. ఎందుకంటే మీ విలాసవంతమైన జీవితాన్ని మీరు అనుభవిస్తున్న ఇవన్నిటినీ నేను గుంజుకున్నా అని బాధ మీకు ఉండొచ్చు. కానీ కుర్చీకి ఒక గౌరవం ఉంది కదా అధ్యక్ష. కులంతో గొప్పతనం రాదు అధ్యక్ష. హోదా అనేది ఏంది అధ్యక్ష? స్టేచర్ అంటే ఏంది అధ్యక్ష? ఓ ప్రభుత్వ ఉద్యోగికి స్టేచర్ ఉంటుంది, ఒక వ్యవసాయం చేసుకున్న రైతుకు స్టేచర్ ఉంటుంది, ఓ శాసనసభ్యుడికి స్టేచర్ ఉంటుంది, శాసన మండలి సభ్యుడికి స్టేచర్ ఉంటుంది, ఓ మంత్రికి స్టేచర్ ఉంటుంది, ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది, ఒక గవర్నర్కి ఉంటుంది, ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఉంటుంది స్టేచర్. కులానికి ఎక్కడైనా స్టేచర్ ఉంటుందా అధ్యక్ష? మీ కులం గొప్పది ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు, మీరుగా మీకు స్టేచర్ ఆపాదించుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు. అంత మాత్రాన మిగతా వాళ్ళందరినీ కూడా తీసి పడేసినట్టు మాట్లాడడం మంచిదా అధ్యక్ష? ఎక్కడి సాంప్రదాయం అధ్యక్ష? ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఎవరు నేర్పినారు వీళ్ళకి? ఇది ఏ వ్యవస్థ నుంచి నేర్చుకున్నారు? కుల వ్యవస్థను నిర్మూలించాలని మనం అనుకుంటుంటే కుల దురహంకారం ఇంకా మా మీద ప్రదర్శించాలన్న బాధ్యత న్యాయమా అధ్యక్ష? గవర్నర్ను గౌరవించరు, స్పీకర్ గారిని గౌరవించరు, ఏకవచనంతో మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా దూషిస్తారు, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటే ధర్నాలు చేస్తామంటారు. ఈ బరితెగింపు దేన్నైనా ఎందుకు? ఈ బరితెగింపు ఏంది? ఇది ఎక్కడికి దారితీస్తుంది? దీన్ని ఎక్కడొక్క దగ్గర నిలువరించకపోతే ఎట్లా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. సభ్యులందరినీ అడుగుతున్నా అధ్యక్ష, ప్రతిపక్షాన్ని కూడా అడుగుతున్నా. ఇది మా ఒక్కరి బాధ్యత కాదు. చట్టసభలలో మనల్ని మనం గౌరవించుకోనప్పుడు సమాజం మనల్ని ఎందుకు గౌరవిస్తుంది? వాళ్ళకి లేదా బాధ్యత? 10 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపినాం, 20 ఏళ్ళు ఉద్యమాలు చేసినాం, కేంద్రంలో రాష్ట్రంలో పనిచేసినామని ఎన్నో చెప్తారు, అన్నీ కరెక్టే. మీ విచక్షణ జ్ఞానం ఎక్కడ పోయింది? అజ్ఞానమే విజ్ఞానం అనుకునే రోజులు వచ్చినాయా? అడ్డగోలుతనమే గొప్పతనం అనుకునే పరిస్థితులు వచ్చినాయి ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు యువత కోసం నైపుణ్యాన్ని పెంపొందించాలి. ఎంతమంది చాలా వివరాలు మా బట్టి గారు చెప్పిన ఆయన కూడా నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ప్రతి సంవత్సరం 1,10,000 మంది విద్యార్థులు ఇంజనీరింగ్ సర్టిఫికెట్లు తీసుకొని గ్రాడ్యుయేట్గా బయటకు వస్తారు. కానీ ఉద్యోగానికి పోయినప్పుడు సాంకేతిక నైపుణ్యం లేకపోవడంలో ఉద్యోగాలు రావడం లేదు. తల్లిదండ్రులు ఊర్లలో రూపాయి కూడబెట్టి చదివిస్తే ఇంజనీరింగ్ పట్టా పొందే ఊర్లో వ్యవసాయానికి పోలేకపోతారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేయలేకపోతారు. ఇంజనీరింగ్లో వాళ్ళకు ఉండాల్సిన నైపుణ్యం లేదు. అందుకే ఆలోచన చేసి మిత్రుడు శ్రీధర్ బాబు గారు మిగతా మంత్రులందరితో నేను మాట్లాడి ఏం చేయాలి, ఇక్కడ ఎక్కడో గ్యాప్ ఉంది, రిక్వైర్మెంట్కి సప్లై అండ్ డిమాండ్లో గ్యాప్ ఉంది, దీన్ని ఏం చేయాలని మేధోమదనం చేసి మేధావులందరినీ కూర్చోబెట్టి కార్పొరేట్ కంపెనీలను కూర్చోబెట్టి పదే చర్చించిన తర్వాత యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలి. ఇది ప్రభుత్వంలో ఉండే నిర్వహిస్తే మన దగ్గర ఉన్న 14 యూనివర్సిటీలకు ఇదొక యూనివర్సిటీ అవుతే ప్రయోజనం లేదు అని కార్పొరేట్ కంపెనీలు దిగ్గజాలు, ప్రపంచంలోనే రాణించిన కార్పొరేట్ కంపెనీలకు సంబంధించిన గొప్ప వ్యక్తుల్ని పిలిచి కూర్చోబెట్టి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి మహేంద్ర అండ్ మహేంద్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్పర్సన్ ఆనంద్ మహేంద్రాని రిక్వెస్ట్ చేసి చైర్పర్సన్ ఆఫ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి పెట్టినాం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో సక్సెస్ స్టోరీ ఉన్న అపోలో నుంచి మొదలు పెడితే రెడ్డి ల్యాబ్స్ వరకు గొప్ప కంపెనీలు ఉన్న వాళ్ళనే కాకుండా దేవయ్య అని మీకు తెలుసు, అమెరికాలో గొప్పగా రాణించాను ఒక దళిత బిడ్డ వరంగల్ జిల్లా నుంచి. అతను ఆ బోర్డులో కొన్ని వేల కోట్ల రూపాయల డాలర్లు ఆస్తులు సంపాదించిన డాక్టర్ దేవయ్యను కూడా బోర్డులో పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే అతను ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళి అమెరికా దేశాన్ని శాసించేంత ఎత్తుకు ఎదిగాడు. అతను కూడా ఈ బోర్డులో మనం తీసుకొచ్చి పెట్టినాం అధ్యక్ష. వరంగల్ బిడ్డ ఒక దళిత బిడ్డను అమెరికాలో ఉన్న అతన్ని పిలిపించి ఇది బోర్డులో మీరు ఉండాలని నేను పర్సనల్గా అమెరికాలో కలిసి రిక్వెస్ట్ చేసి
అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ బోర్డులో డైరెక్టర్గా పెట్టినాం అధ్యక్ష. ప్రతి పనిలో సూక్ష్మంగా ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలబడాలి అని చెప్పి ఈరోజు మేము నిర్ణయాలు చేస్తుంటే ఆ స్కిల్స్ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ప్రపంచానికే నైపుణ్యంతో కూడుకున్న యువతను అందిస్తుంటే ఆ రోజు మాకు ఆనందం ఉంటుంది. సింగపూర్ వెళ్ళి సింగపూర్లో టెక్నాలజీ సెంటర్ సింగపూర్ గవర్నమెంట్తోని ఒక ఎంఓయూ అండర్స్టాండింగ్ చేసినాం నేను శ్రీధర్ బాబు గారు. సాంకేతిక నైపుణ్యంలో శిక్షణ ఇచ్చే వాళ్ళకు ఇక్కడ ఉండే లెక్చరర్స్కి శిక్షణ ఇచ్చే విధంగా శిక్షణ ఇచ్చే వాళ్ళకే శిక్షణ ఇవ్వడం ద్వారా దీన్ని పెంపొందించాలి అని సింగపూర్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని అక్కడ మంత్రులను ప్రభుత్వాన్ని మాట్లాడి ఒప్పందాల మీద సంతకాలు పెట్టి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ మేము అందరం వెళ్ళి ఒప్పందాలు చేసి ఈరోజు మనకు వాళ్లకు విద్యార్థులనే కాదు శిక్షణ ఇచ్చే లెక్చరర్స్ను కూడా అక్కడికి ఇక్కడికి పంపించాలని మన విద్యార్థులను కూడా సింగపూర్ పంపించి అక్కడున్న సాంకేతిక నైపుణ్యం నేర్చుకునే విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకొని ఒప్పందాలు చేసి వచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా యుఎస్లో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి పోయి వచ్చినాం, చూసి వచ్చినాం. ప్రపంచంలో పేరెన్నికగన్న స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని కూడా మన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ఏదో రకంగా వాళ్ళని భాగస్వాములను చేయాలని, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని అందులో భాగస్వాములు చేయాలని ప్రపంచంలో గొప్ప గొప్ప యూనివర్సిటీలతో ఒక ఒప్పందానికి ఏదో రకంగా వాళ్ళ సహకారం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మేము నిరంతరం పనిచేస్తుంటే మా పర్యటనలో అవహేళన చేస్తారు, ఎటకారంగా మాట్లాడతారు అధ్యక్ష. అదేవిధంగా ఐటీఐ 1956లో మొదలైన అధ్యక్ష ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ 1956లో మొదలైన ఐటీఐలు ఈరోజు 65 ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కానీ 30-40 ఏళ్ల కింద ఉన్న సిలబస్ తోటి ఆడ ఎలక్ట్రికల్ ఫిట్టర్ ప్లంబర్ ఈ పనులు ఎప్పుడో 40 ఏళ్ల కింద తయారు చేసిన సిలబస్తో నేర్చుకుంటే బయటకు వస్తే వాడు నేర్చుకున్న డీజిల్ మెకానిక్ నేర్చుకుంటుంది. వానికి ఏం కార్ మీద నేర్చుతుంది అధ్యక్ష? అంబాసిడర్ ఫియట్ కార్. వాడు ఆడ పని నేర్చుకొని బయటకు వస్తే అంబాసిడర్ ఫియట్ ఏడు దొరకాలి రిపేర్ చేయడానికి. అట్లనే ఈ రోజున్న సాంకేతిక నైపుణ్యం మారిపోయింది అధ్యక్ష. అందుకే టాటా ఇన్స్టిట్యూట్తో టాటా కంపెనీతో మాట్లాడి 100 ఏటీసీలు ఈ ఐటీఐలను సాంకేతికంగా రోబోట్తో సహా ప్రతి సాంకేతికంగా ఈరోజు ప్రపంచంలో ఎంత అభివృద్ధి చెందిందో వాటిని అప్ టు డేట్ టెక్నాలజీని ఇక్కడ పెట్టడానికి టాటా కంపెనీతో ఒప్పందం చేసి ఈ 65 ఐటీఐలతో పాటు అదనంగా ఇంకొక 100 ఏటీసీలు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఒక్కొక్క దానికి దాదాపుగా ఒక్కొక్క ఇన్స్టిట్యూట్కి ఇప్పటికి 2400 కోట్ల రూపాయలు అందులో ఖర్చు పెడితే 300 కోట్లు మనం ఇస్తే 2100 కోట్లు వాళ్ళు ఇస్తున్నారు అధ్యక్ష దీన్ని అప్గ్రేడ్ చేయడానికి. ఇప్పుడు 35 పెరిగినాయి కాబట్టి ఇంకా ఒక 1000 కోట్లు పెరిగితే కూడా వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు అధ్యక్ష. టాటా సంస్థ మీకు ప్రపంచంలోని పేరెన్నికగన్న సంస్థ. ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒప్పందం చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉండే సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించి నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏం కావాలన్నా ఇక్కడ నుంచి మనం పంపించాలని ఈరోజు వాటిని అభివృద్ధి చేసి ఒకవైపు నడిపిస్తున్నాం అధ్యక్ష. యువత కోసం మేము ఈ రకంగా ఆలోచన చేస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అధ్యక్ష? జనవాడ ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీలు ఎవరు దొరికిరు అధ్యక్ష? మొయినాబాద్లో మొన్న జరిగిన కోళ్ళ పందాలలో క్యాసినోలలో ఎవరు దొరికిండ్రు అధ్యక్ష? దుబాయ్లో డ్రగ్స్ తీసుకొని చచ్చిపోయిన వ్యక్తి ఎవరికి మిత్రుడు అధ్యక్ష? మిత్రుడు చచ్చిపోతే శవాన్ని కూడా ఇక్కడికి లేకుండా వెళ్ళి దుబాయ్లో కూర్చొని పైర వేసి ఆ శవాన్ని అక్కడనే దానం చేపించి వచ్చిన చరిత్ర ఎవరిది అధ్యక్ష? వీళ్ళ అధ్యక్ష యువత గురించి మాట్లాడేది. ఫామ్ హౌజులలో దీపావళి పండుగ రోజు మనం దీపావళి పండుగకి ఏం కాల్స్తాం అధ్యక్ష? చిచ్చుబుట్లు కాల్చుకుంటాం. వాళ్ళు సారా బుట్లు పెట్టుకొని డ్రగ్స్ పెట్టుకొని కొకేన్ పెట్టుకొని దావతులు చేసి మా బామ్మార్ది ఇంటికి పోతావా అంటాడు. ఏంది అధ్యక్ష? నీకు బామ్మార్ది ఉండొచ్చు, నీ బామ్మార్ది కళ్ళలో ఆనందం చూడడం నీకు ఇష్టం ఉండొచ్చు, కానీ ఇట్లాంటి వ్యవహారాలను ఈ ప్రభుత్వం క్షమించదు. ఫామ్ హౌజులలో కెసినో వాళ్ళు నడిపినా, ఫామ్ హౌజులలో కోడి పందాలు చేసినా, ఫామ్ హౌజులలో డ్రగ్స్ పార్టీలు చేసినా, దుబాయ్లో డ్రగ్స్ పార్టీ చేసినా రావాలి సభలకు అప్పుడు చెప్తా లేవనుకుంటుండు. మొత్తం రికార్డులు తెప్పించిన దుబాయ్ నుంచి అధ్యక్ష. ఎవరెవరికి ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని గుట్లు మట్లు అన్నీ ఉన్నాయి అధ్యక్ష. సందర్భం వచ్చినప్పుడు సమయం వచ్చినప్పుడు అన్నీ తీసి ఇప్పి ముందర పెడతా అధ్యక్ష. ఒక్కొక్క గుట్టు ఏదో తిట్టేసి మాట్లాడేసి కప్పిపుచ్చుకొని పోదామని అనుకుంటుండ్రేమో, అట్లేం కుదరదు అధ్యక్ష. ఇది యువత పట్ల వాళ్ళకున్న ఆలోచన, ఇది మాకున్న చిత్తశుద్ధి. అందుకే అధ్యక్ష
అదేవిధంగా ఐఏఎస్లకు సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉన్నారు, ఐఏఎస్ ఐపీఎస్లు. ఆ పిల్లలు ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ సెంటర్లలో చదువుకుంటే పేదోళ్ళ పిల్లలు, ముఖ్యంగా లంబాడ పిల్లలు, ఆదివాసీ పిల్లలు కూడా ఉన్నారు. రూపాయి కూడా తల్లిదండ్రులు ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి, వాళ్ళకి సహాయం చేయాలని సింగరేణి నుంచి ఒక ప్రత్యేకంగా రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని ప్రవేశపెట్టి ప్రిలిమ్స్ సెలెక్ట్ అయితే ₹1,00,000, మెయిన్స్కు సెలెక్ట్ అయితే ₹1,00,000, ప్రభుత్వం వైపు నుంచి ఉండడానికి వసతులు అన్ని ఏర్పాటు చేసి తెలంగాణ నుంచి ఐఏఎస్లను, ఐపీఎస్లను, ఐఎఫ్ఎస్లను ఈ దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీన వర్గాల బిడ్డలు, మైనారిటీ బిడ్డలు రావాలి. ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి వాళ్ళ ఐఏఎస్లు, ఐపీఎస్లు అయితే ఏ రాష్ట్రంలో ఉన్నా, కేంద్రంలో ఉన్న ఈ తెలంగాణ అభివృద్ధికి పాటుపడతారని ఆ పిల్లల్ని భుజం తట్టి ప్రోత్సహించి జ్యోతిరావు పూలే భవన్కి పిలిపించి ఒక్కొక్కరికి అభినందించి వాళ్ళకి చెక్కులు ఇచ్చిన చరిత్ర మాది అధ్యక్ష. ఎన్నడన్నా సివిల్స్కు ప్రిపేర్ అయ్యేటోళ్ళని కనీసం అభినందించిండ్రా, బుక్కెడ్ భువనన్న పెట్టిండ్రా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. అమరవీరులు మీకు పట్టారు, ఉద్యమకారులు మీకు పట్టారు, నిరుద్యోగులు మీకు పట్టారు, పోనీ కెరీర్ను ఎన్నుకొని కష్టపడి చదువుతున్న విద్యార్థులు మీకు పట్టరు. ఎవరు పడతారా మీకు? కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లు, దావతులు ఇచ్చే దోస్తులు, వీళ్ళైనా అధ్యక్ష మీకు కావాల్సిన వాళ్ళు ఎప్పటికీ శాశ్వతంగా? అందుకే ఆ విధానాన్ని మార్చాలని 15 నెలల ప్రతిరోజు కృషి చేసుకుంటూ, ప్రతిరోజు ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. ఇది యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఉద్యోగాలు మేమిచ్చిన నోటిఫికేషన్ అంటారు, ఏం వెళ్ళింది కానీ తోక వెళ్ళలేదంటారు. తోక కూడా ఏం సన్నాసులు మీరెందుకని నేనంట. 10 ఏళ్ళ వినోద్రావు ఓడిపోతే ఎంబడే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చారు, కవిత గారు ఓడిపోతే ఎంబడే ఎమ్మెల్సీకి ఇచ్చారు, ఖాళీగా ఉన్న సంతోష్ గారికి మీరు రాజ్యసభ ఇచ్చారు, మీ ఇంట్లో ఉన్న అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. మరి తెలంగాణ తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసము, తెలంగాణ కోసం కొట్లాడిందే ఉద్యోగాల కోసం, తెలంగాణ కోసం అమరులైందే ఉద్యోగాల కోసం అయితే ఆ ఉద్యోగ నోటిఫికేషన్ 10 ఏళ్ళు ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు నియామకాలు చేపట్టలేదు? ఈరోజు గర్వంగా మీరు గతంలో 10 ఏళ్ళలో మీరు నోటిఫికేషన్లు ఇచ్చింది తక్కువ, ఇస్తే కూడా ఒకవేళ పరీక్షలు పెట్టింది తక్కువ. అందులో పెట్టిన పరీక్షల ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలాకు అమ్మి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రతిష్ట దిగజార్చి సర్వనాశనం చేసి తెలంగాణను లోపభూయిష్టంగా తెలంగాణ ప్రతిష్టను మంట కలిపితే డిసెంబర్ 7, 2023 నాడు మొదలుపెట్టి ఈ తారీఖు వరకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం నాది. ఈ దేశ చరిత్రలోనే రికార్డ్. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమైనా నేను సవాలు విసురుతున్న అధ్యక్ష తమ ద్వారా ప్రతిపక్ష పార్టీకి. మొదటి సంవత్సరంలో 57,924 ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంటే ఏ రాష్ట్రమైనా సరే, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నెన్స్ ఉన్న రాష్ట్రాలు కూడా ఇవ్వలేకపోయినాయి. మన రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 7, 2023 తర్వాత ఈనాటి వరకు ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు అందించిన చరిత్ర మాది అధ్యక్ష, మనది అధ్యక్ష. మనందరం కలిసి నా మంత్రివర్గ సహచరులు వివిధ శాఖలలో కష్టపడి ఇవన్నీ ప్రభుత్వ ఉద్యోగాలు అధ్యక్ష. మీకు ఒక లెక్క చెప్పాలి అధ్యక్ష, 2023 జూలై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9% ఉంటే 2024 జూలై నుండి సెప్టెంబర్ వరకు 18.1% తగ్గింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 22.9% నుంచి 18.1% నిరుద్యోగ సమస్యను తగ్గించిన చరిత్ర మా ప్రభుత్వాన్ని. ఈ లెక్కలు నేను చెప్పట్లేదు, కేంద్ర గణాంక శాఖ నిర్వహించిన లేబర్ ఫోర్స్ సర్వే అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్గా ఇచ్చిన సర్వే రిపోర్ట్ అధ్యక్ష. దిస్ ఇస్ నాట్ ఎనీ కాంగ్రెస్ పార్టీ ఆర్ ఎనీ అవర్ ఓన్ సర్వే పీపుల్ ఇచ్చిన రిపోర్ట్ కాదు అధ్యక్ష. నిరుద్యోగ సమస్యను తగ్గించిన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ముందు బాగానే నిలబడ్డది అధ్యక్ష. ఇవన్నీ మా కష్టానికి, మా పోరాటానికి, మేము చేసిన ప్రయత్నానికి ప్రతిఫలం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పుడు అంగన్వాడీల మా సీతక్క 14,236 పోస్టులు, అదేవిధంగా గ్రామ పాలనా అధికారులు ఉన్న వివిధ డిపార్ట్మెంట్లలో వీళ్ళందరినీ అడ్జస్ట్ చేసి 10,954 పోస్టులు శ్రీనివాస్ రెడ్డి గారు దీంట్లో. అదేవిధంగా గ్రూప్ 1 2011 ఉమ్మడి రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇస్తే ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 పరీక్షలు నిర్వహించలేదు, ఫలితాలు ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా వాళ్ళు ముసలోళ్ళు అయిపోయారు అధ్యక్ష. ఆనాడు 23, 24 ఏళ్ళు ఉన్నోడు
15 ఏళ్ళు అంటే 37 ఏళ్ళు వచ్చినాయి అధ్యక్ష. పిల్లలు కూడా అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు అయిపోయి వాళ్ళు ముసలోళ్ళు అయిపోయే పరిస్థితి ఉంది అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలోనే 563 గ్రూప్ 1 పోస్టులు ఇవ్వలేదు అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో 563 గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి ప్రిలిమ్స్ చేసి మెయిన్స్ చేసి రిజల్ట్స్ పెట్టి ఈరోజు రిజల్ట్స్ ఇచ్చి 563 గ్రూప్ 1 అధికారులను నియమించడానికి పునాదులు వేసినాం. రాబోయే 30 రోజుల్లో తెలంగాణకు 563 గ్రూప్ 1 ఉద్యోగస్తులు రాబోతున్నారు అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, గ్రూప్ 2లో కూడా లక్షలాది మంది సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తుంటే 783 పోస్టులు గ్రూప్ 2లో కూడా ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అదేవిధంగా గ్రూప్ 3 1365 పోస్టులను అభ్యర్థులను తొందరలోనే నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష. 11,000 డిఎస్సి పోస్టులు ఇచ్చినాం అధ్యక్ష. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రాబోయే 40 రోజుల్లో నియామకాలు చేపట్టబోతున్నాం అధ్యక్ష. ఇది యువత పట్ల మాకున్న చిత్తశుద్ధి. మా ఉద్యోగాల కోసం కాదు, ఏ ఎల్పీ స్టేడియంలో మేము ఉద్యోగ ప్రమాణం చేసినామో నేను నా మంత్రివర్గ సహచరులు అదే ఎల్పీ స్టేడియం సాక్షిగా తలలు లెక్కబెట్టి ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర మాది. మేము తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట ఇది అని నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అందుకే ఈరోజు ఈ సమావేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావు గారు ఉండి ఇంకా ఏమైనా వారి అనుభవాన్ని రంగరించి 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న చంద్రశేఖరరావు గారు కొన్ని సూచనలు చేసి వారి అనుభవాన్ని ఒకవేళ తెలంగాణ ప్రజలకు వినియోగించుంటే నాకేం అభ్యంతరం లేకపోతుంది అధ్యక్ష. వారి వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు, వారికి ఉన్న పరిణతి వేరు. వారి సూచనలు ఇస్తే నేర్చుకోవడానికి నాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. నేను జడ్పీటీసీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీగా పనిచేసిన, మంత్రికి ఎప్పుడు పనిచేయలేదు, డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా చేస్తున్నా. నేను కూడా ఏదైనా సూచన ఇస్తే తీసుకుంటా అధ్యక్ష. ఎన్టీ రామారావు గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినారు, నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయినారు. వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రులు అయినా కూడా పరిపాలన అందించలేదా అధ్యక్ష? సో నువ్వు అయినావు కాబట్టి నీకేంది లేదు, నువ్వు కాబట్టి దిగు, నీది మా సామాజిక వర్గం కాబట్టి కాదు కాబట్టి నీకు తెలివి లేదు. ఏంటి అధ్యక్ష ఇది? అందుకే అధ్యక్ష విద్యా వ్యవస్థ, ఉద్యోగాలే కాదు ఈరోజు విద్యా వ్యవస్థ మీద కూడా మాట్లాడుకుందాం అధ్యక్ష.